నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛతా కార్యక్రమాలు భారతదేశ పౌరులందరూ ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా సత్కారం. గాంధీజీ చూపించిన శాంతి మార్గమే ప్రపంచానికి ఆదర్శం. గాంధీ జయంతి కార్యక్రమాల్లో భీమవరం ఉండి ఎమ్మెల్యేలు అంజుబాబు, ట్రిబులార్. ఈ నెల 3వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు. భీమవరంలో అమ్మవార్ల ఆలయాల వద్ద ఘనంగా ఏర్పాట్లు. స్వచ్ఛతా కార్యక్రమాలు భారతదేశ పౌరులందరూ ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ముగింపు ఉత్సవాలను బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరు కాగా, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా కావడంతో వేదిక మీద ఏర్పాటు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, స్వచ్ఛతా కార్యక్రమాలను 2014 అక్టోబర్ 2 ఎర్రకోట నుండి మన ప్రధాని ప్రారంభించడం జరిగిందన్నారు. పరిసరాలు, పారిశుద్ధ్యం బాగుండాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింసా దినోత్సవంగా అక్టోబర్ 2ను ప్రకటించిందంటే గాంధీజీ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. యువత నాయకులను ఉత్తేజపరుస్తూ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, పరిశుభ్రతపై గాంధీజీ ఆనాడే చెప్పారన్నారు. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పట్టణంలోని ఒక వార్డును ఉదయమే తనిఖీ చేసి స్వచ్ఛ భీమవరానికి శ్రీకారం చుట్టారని, మనమందరం ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలుకు తీసుకొచ్చారన్నారు. ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జన్మించి 150 ఏళ్లు పైబడినా ఇంకా స్మరించుకుంటున్నామంటే వారు అహింస మార్గం ద్వారా ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో విశేష సేవలందించిన సఫాయి మిత్రులకు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో విశేష సేవలందిస్తున్న ఎన్జీఓలకు, వైద్యాధికారులకు, ఏఎన్ఎంలను సత్కరించారు. వివిధ పోటీల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వై భవానీ శంకరి, దాసిరాజు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పురపాలక సంఘం కమిషనర్ కె రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, వైద్యాధికారులు, వివిధ శాఖల సిబ్బంది, సఫాయి మిత్రులు, ఏఎన్ఎంలు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భోజనానికి ముందర మరుగుదొడ్డికి వెళ్ళినాక, భోజనానికి ముందర మరుగుదొడ్డికి వెళ్ళినాక, సబ్బుతో చేతులు కడగాలి, సబ్బుతో చేతులు కడగాలి, బాగా రుద్దాలి, దండం పెట్టే చేతుల్లాగా పైకి కిందకి తోమాలి. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి వ్యక్తి, అహింసా మార్గంలో ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి, శాంతి ఆధారంగా జాతిపిత శ్రీ గాంధీ గారి జయంతి, అదేవిధంగా మాజీ ప్రధాని లేక పెద్దలు చెప్పినట్టు
కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారిద్దరికీ కూడా వారిద్దరిని స్మరిస్తూ ఇవాళ ఏదైతే స్వచ్ఛ సేవా కార్యక్రమం ఉన్నదో ఇది భారతదేశంలో యొక్క పౌరులందరి యొక్క కనీస బాధ్యత అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే జాతిపిత బాపూజీ కన్నా కళలు ఏదైతే ఉన్నాయో గ్రామ స్వరాజ్యం, పరిశుభ్ర భారత్, ఈ కళలను మనం నిజం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 2014 అక్టోబర్ 2 నాడు ఎర్రకోట మీద నుండి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కింద స్థాయిలో గ్రామాల్లో స్వచ్ఛ మిషన్ పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ్యం బాగుండాలి, దాన్ని ఏ విధమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయో వాటి అన్నిటి వ్యర్థాలను కూడా పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి, ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు అని ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదైతే పరిశుభ్రత విషయంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేటువంటి సఫాయి కార్మికులు కూడా ఇవాళ కొంతమందిని సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ఈ సందర్భంగా చేపట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమాల రోజునే కాకుండా మన ఇంటి పరిసరాల్లో శుభ్రత విషయంలో మనమే బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని పౌరుడిగా మనంతా కూడా గుర్తించాలి. 2 అక్టోబర్ ఎంతో శుభదినము. ఈ రోజుని గాంధీ గారి జయంతి మనమే కాకుండా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకుంటున్నాము. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఈ రోజుని అక్టోబర్ 2 ప్రపంచ అహింసా దినంగా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. అంటే మహాత్ముడు బాపూజీ పూజనీయులు ఎంత ఇన్స్పైర్ చేశారు ప్రపంచాన్ని. అలాగే స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది నాయకుల్ని, యువతని ఉత్తేజపరిచి వారిని సమాజ కార్యక్రమంలో సమాజ అభివృద్ధి కోసం పాలుపంచుకునే విధంగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రినౌండ్ లీడర్స్ మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ఇంకా ఎంతోమంది ఆయన ఇన్స్పైర్ చేశారు. వారి అడుగు జాడల్లో వారిని స్మరించుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన దేశంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాము. మన జిల్లాలో మనం కూడా చాలా ఉత్సాహంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకి కథలు వచ్చి మేము సైతం అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషనల్గా క్లీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాం. అనేక కార్యక్రమాలు ఇక్కడ మనం మన జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. మనకి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ తణుకు మున్సిపాలిటీకి కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం. ఆ మహాత్ముని, మహానుభావుని మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచిన ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మనకి స్వతంత్రాన్ని తీసుకువచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే అవకాశాన్ని కల్పించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. వారు ఈ దేశం కోసం వారు చేసిన సేవలు అనంతం. వారు స్వచ్ఛ భారత్ అనే ఆ రోజునే వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని చెప్పి తెలిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. మనం పరిశుభ్రత పాటించాలి. ఇప్పుడు పిల్లలు మన ముందు తెలియజేశారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మంచి నీటిని వాడాలని, చెత్త రోడ్ల మీద వేయకూడదని, పరిశుభ్రతను పాటించాలని మనం అందరం కూడా ఈ గాంధీ గారి పుట్టినరోజున వాగ్దానం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరొక మహోన్నత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ప్రధానమంత్రిగా పాకిస్తాన్ని గడగడలాడించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకు వచ్చిన ఒక మహోన్నత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారిది కూడా ఈరోజు పుట్టినరోజు. వారిద్దరికీ మనం ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు మన భీమవరం నియోజకవర్గాన్ని
మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. మన భీమవరం మున్సిపాలిటీని ఒక పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, ఒక పచ్చని మున్సిపాలిటీగా తయారు చేయడానికి అధికారులు అందరూ కూడా కృషి చేయాలి. మహాత్మా గాంధీ గారిని ఇంకా ఈ రోజుకి కూడా స్మరించుకుంటున్నామంటే అది ఆయన ఒక్కడికే ఉన్న విశిష్ట గుణం సత్యాగ్రహం, శాంతి అనే ఆయుధంతో మరి ఈరోజు మనకి స్వచ్ఛ వాయువులు పీల్చే స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ శాంతి అనే సత్యాగ్రహం అనేదే మరి నెల్సన్ మండేలా గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా చాలామంది ఫాలో అయ్యి దేశ విదేశాల్లో ఎన్నో దేశాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయంటే ఆయన బోధించిన సత్యాగ్రహం. ఫాలో అవ్వమని చెప్పడం చాలా ఈజీ, అందరూ అంటూ ఉంటారు నాకు కూడా ఆవేశం చాలా ఎక్కువని. ఎక్కువైనప్పటికీ కూడా ఆ గాంధీ గారిని ఫాలో అవ్వబట్టి నాలో ఆవేశం చాలా తక్కువగా ఉందని చెప్పి నేను అనుకుంటూ ఆయన బాటలో నడవాలి అందరూ. భారతదేశంలో ఒక కార్యక్రమాన్ని మోడీ గారు ప్రధాని అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఈ దేశంలో పరిశుభ్రతను పెంచాలి, ఇతర దేశాల కన్నా మించుగా కనిపించాలని ఒక దృక్పథంతో చేసిన ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా నామమాత్రంగా జరుగుతున్నది మాత్రం వాస్తవంగా ఒప్పుకోవాలి. కారణం ప్రజల్లో చైతన్యం కావాలి, ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో ఒక బలమైన సిస్టాన్ని ప్రజల్లో అలవాటు చేసి పరిశుభ్రమైన దేశాలుగా తయారు చేయడానికి ప్రతి పౌరుడు సిద్ధం కావాలనేదే ఈ స్వచ్ఛ దివాణి యొక్క కార్యక్రమ ఉద్దేశాలు. దాంట్లో భాగంగా గ్రామంలో ఉండే ప్రతి గ్రామ పౌరుడు కానీ, పట్టణ పౌరుడు కానీ, ప్రజాపతులు ఏ స్థాయిలో ఉన్నా కూడా, అధికారులు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలాగ ప్రజలను మమేకం చేసి పరిశుభ్రమైన దేశాన్ని, భారతదేశాన్ని తయారు చేయాలని ఆలోచించుకోవడం మాత్రం కంకణం కట్టుకోవాలని ఈరోజు గాంధీ గారి యొక్క స్ఫూర్తి మనం తీసుకోవాలని ఈరోజు మనందరూ కూడా ప్రమాణం చేయాలి అనే మాటని మీ అందరికీ చెప్తూ, శాంతి దూత, నాన్ వైలెన్స్ రైట్స్ కూడా దొరకని రోజుల్లో భారతదేశాన్ని ముందుకు రైతులు కూడా ఒక కళ్ళం పెట్టి నడిపించిన మహావీరుల యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం, ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి పశ్చిమ గోదావరి జిల్లా కార్యక్రమాన్ని ఒక జాతీయ స్థాయిలో జరుగు కార్యక్రమాల్లో మరి కేంద్ర మంత్రి గారు కూడా పాల్గొనడం అనేది అభినందిస్తున్నా. కొంత టైం తీసుకోవాలి సార్. జిల్లాలో మహాత్మా గాంధీ జయంతి ఒక పండుగ నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా గాంధేయవాదులను కూడా ఇక్కడ స్మరించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఒక మహత్వమైన కార్యక్రమం పెట్టారు. గాంధీ మహాత్ముడు 40 సంవత్సరాలతో పాటు ఇక్కడ స్థానికంగా మూర్తిరాజు గారు, చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు గారు ప్రత్యేకపురం గ్రామంలో 1912లో జన్మించారు. బాబురాజు సీతమ్మ పేరిట ఆయన జన్మించిన తర్వాత బాబురాజు ధర్మ సంస్థ ద్వారా 75 విద్యాలయాలు స్థాపించారు జిల్లాలో. అలాగే 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రివర్యులుగా ఆయన అద్భుతమైన సేవలు అందించారు. అదే కాకుండా మరి భూదానోద్యమం వినోబాబులో ఇచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని కుంటిరాజు గారు అందించారు. అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అటువంటి మహనీయులు కూడా ఇవాళ స్మరించుకోవడం, దాంట్లో నారాయణ గారిని, పోతరా సుభద్రాజు గారిని ఈ విధంగా స్మరించుకోవడం గొప్ప విషయం. విద్యార్థులు సాధించిన విజయాలే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా డివిజన్లోని 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఉపాధ్యాయులేనని అన్నారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండవ గురువని, ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనదని, వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానమని అన్నారు. పిల్లల్లో జ్ఞాన విత్తనాన్ని నాటిన రైతు ఉపాధ్యాయుడని, గురువు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు అని, శిష్యుల ఎదుగుదల కేరు దక్షిణగా భావించే ఒకే ఒక్క వ్యక్తి ఉపాధ్యాయుడని అన్నారు. అనంతరం భీమవరం డివిజన్లోని 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వి సుందర్రాం, వి మాణిక్యాలరావు, మామిడిశెట్టి ఏడుకొండలు, హరిసింగ్, నందమూరి రాజేష్, సుభద్రాదేవి, దుర్గాంజలి, టి రవి, కూరెళ్ల నరసింహారావు, గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆప్సా ఆధ్వర్యంలో నిర్మించబడుతున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం మీద ఉన్నటువంటి పెద్దలు డి సుందరరాం గారు, ముద్ర మాణిక్యాలరావు గారు, మిత్రులు పెద్దలు మెంటే పార్థసారథి గారు, కూరెళ్ల నరసింహారావు గారు, నందమూరి రాజేష్ గారు, ఏడుకొండల గారికి, మన సోదరి మందికి వారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆప్సా ఆధ్వర్యంలో ఈ విధంగా 30వ సంవత్సరం ఈ రకమైనటువంటి వేడుకల్ని జరుపుకుంటున్నామని ఇప్పుడే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఇవాళ మీరు వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో లేకపోతే సెమీ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, మీరు సాధ్యమైనంత వరకు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పెద్ద ఎత్తున స్థాపించి వారి కార్యకలాపాలు నిర్వహిస్తారనేటువంటి సంగతి మనందరూ కూడా తెలుసు. ఏదైతే ముఖ్యమైనటువంటి నగరాలు ఉంటాయో, పట్టణాలు ఉంటాయో అక్కడ మాత్రమే వారి విద్యా సంస్థలు స్థాపిస్తారనేటువంటి విషయంలో అనుమానం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ మన విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలుగా, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థలుగా ఆ రెండింటినీ పక్కన పెడితే ఏదైతే బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయో మీలాంటి వారి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల యొక్క అవసరాలను తీసుకున్నటువంటి విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయంటే బడ్జెట్ విద్యా సంస్థలు అనేటువంటి విషయంలో ఏమాత్రం ఉన్నప్పటికీ కూడా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యాబోధన జరుగుతూ ఉందో ఆ రకమైనటువంటి విద్యాబోధన మన సంస్థలో కూడా జరిపే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం. కార్పొరేట్, సెమీ కార్పొరేట్, బడ్జెట్ స్కూల్ అనేటువంటి వ్యత్యాసం మనకి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన దగ్గర కూడా చాలా తెలివైనటువంటి విద్యార్థులు ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. లేకపోతే ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, స్టేట్ సర్వీసెస్ కానీ వారు మాత్రమే ఎంపికవుతారు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటికి తీసుకురావాలి. మన విద్యా సంస్థలో చక్కటి విద్యను అభ్యసించడం ద్వారా రేపు పొద్దున పలానా గ్రామంలో, పలానా విద్యా సంస్థలో, పలానా బడ్జెట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి ఐఏఎస్ అయ్యాడు, ఐపీఎస్ అయ్యాడు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు అనేటువంటి వాతావరణాన్ని మీరంతా కూడా మీ స్కూళ్ళలో తీసుకురావాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. ఉపాధ్యాయుడి బాధ్యత అంటే కేవలం తరగతి గదిలో పాఠాలు బోధించడం మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నాడో విద్యార్థులను అనేక అంశాల పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం. దేశ పౌరులుగా ఒక సామాజిక బాధ్యతని వారికి చెప్పాల్సినటువంటి బాధ్యత పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్నదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా
గుర్తించాలని సామాజిక బాధ్యత. ఇవాళ ఇప్పుడే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమానికి వెళ్ళొచ్చు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాల మీద విద్యార్థుల అవగాహన పెంచాలి. సిలబస్ లో లేని అంశాల పట్ల కూడా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం. పాఠాలు బోధించడంతో పాటు దేశం పట్ల అంకిత భావం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. దేశం పట్ల చిత్తశుద్ధిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాధ్యత ఉపాధ్యాయులుగా మీరంతా స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ మరి ఇవాళ వేడుకకు ఆహ్వానించినందుకు ఆప్సా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కృతులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. నడక నడిపిస్తే ఒక మహోన్నత వ్యక్తి అయ్యే అవకాశం ఉంటుంది. గురువు అంటే అంత ప్రాముఖ్యత. మనం ఎంత గొప్పవారమైనా ఎంత పెద్దవారమైనా మనకు పాఠాలు చెప్పిన గురువు కనపడితే పాదాభివందనం చేస్తాం. అది గురువు అంటే. గురువు విద్యార్థులతో ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే, గురువు గారు ఒక రోజు కనపడకపోతే విద్యార్థులు బాధపడే పరిస్థితి. మనకి పాఠాలు చెప్పే గురువు గారు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే ఆ విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతారు. మా గురువు గారు వెళ్ళిపోయారని. అది గురువు. గవర్నమెంట్ స్కూల్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా కాంపిటేటివ్గా పనిచేస్తున్నాయి. మంచి విద్యాబుద్ధులు అందిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళు రాణించే ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఎంత చదువుకుంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది. అమ్మా, మీ అందరూ దయచేసి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మనం ఇబ్బంది పడైనా సరే, కష్టపడైనా సరే, వస్తువులు ఉన్నైనా సరే బిడ్డలు చదివించాలి. బిడ్డలు చదివించితే మన రాష్ట్ర భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మారిపోతుంది. విద్య వలన అంత గొప్పతనం ఉంది. అభివృద్ధి అనేది ఒక విద్య వలనే సాధ్యమవుతుంది, దేని వలన సాధ్యం కాదు. పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారందరూ కూడా మా దగ్గరికి తీసుకురండి, వాళ్ళందరినీ చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మన భీమవరం నియోజకవర్గంలో చదువు లేని వారు ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. దానికోసం మా వంతు సహకారం మేము చేస్తాం. మంచి మార్కులు వచ్చి పై చదవడానికి తల్లిదండ్రులు ఆర్థికంగా వెనకబడి ఉంటే వారికి పూర్తి సహకారం ఇచ్చి వారి పై చదువు చదివించడానికి ఎంత ఖర్చు అయినా పెట్టి చదివిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థి కోసం ఎనలేని సేవలు అందించడం కూడా చాలా మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల విద్య మీద ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా మన గ్రామాల్లో పట్టణాల్లో కూడా మరి ఎంతో విద్యావేత్త కోసం మరి ఉన్నత విద్య చదువుకున్నటువంటి ఈ యొక్క యజమాని వారు సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేసుకుని ఏ విధమైనటువంటి కేంద్ర రాష్ట్ర సహకారం లేకపోయినప్పుడు కూడా మరి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మన ఉద్యోగులకి, సామాన్య ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన విద్యను అందిస్తూ మంచి విద్యా ఫలితాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్ యజమాన్యం వారికి, అలాగే ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ 10వ తరగతిలో 10/10లో 7% ప్రభుత్వ పాఠశాలలో వస్తే 93% ప్రైవేటు పాఠశాలలో వస్తున్నాయి. దానికి కారణం ఏమంటే ఈ హాల్లో కూర్చున్నటువంటి మా ఉపాధ్యాయులే. వాళ్ళందరికీ ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాను. ఒక్కసారి కరెస్పాండెంట్స్ సభలు కొట్టండి. ఎందుకంటే 97% ప్రైవేట్ రాష్ట్రంలో సాధిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మంది ఈ వేదిక ముందు కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి బడ్జెట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత, అలాగే సింగిల్ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత
చిన్న చిన్న స్కూల్స్ అన్ని తినేస్తున్న పరిస్థితుల్లో బడ్జెట్ స్కూల్స్ బతకాలనే ఉద్దేశంతో మరి సుందరరావు గారు ఆయన ఎంతో కృషి చేసి వీరందరినీ ఐక్యత చేయాలి, చిన్న చిన్న సమస్యలు ప్రశ్నించలేకపోతున్నారు కాబట్టి ఒక యూనిటీ ద్వారా మనం చేయాలి అనేసి నిరంతరం మరి ఆరిష్లో కష్టపడి ఒక చక్కగా భవిష్యత్తును కల్పించడానికి ఎంతో బాగా వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏ పేరు కలమాటం తెలియదు. అలాగే ఉపాధ్యాయులు కూడా ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ రావడం ఏంటి ఇలా ఎందుకు అనేసి ఒక నించోబెట్టి మాట్లాడే పరిస్థితి, నువ్వునే మాట్లాడే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మనందరూ ఐకమత్యంతో మళ్ళీ మనం ఈ సమాజంలో ఉన్న ఆ గౌరవ స్థానాన్ని మనం మళ్ళీ తిరిగి పొందవలసిన అవసరం ఉంది. మన బాధ్యత ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా మనం కూడా నైతిక విలువలను పాటిస్తూ విద్యా బుద్ధులు చెప్తున్నామా, విద్యార్థులే చెప్తున్నామా, చదువుతో పాటు సంసారం కూడా నేర్పుతున్నామా, చదువులే చెప్తున్నామా అనేది కొంచెం అలవాటు చేసుకుని మరి చక్కగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కౌన్సిలర్గా ఎన్నో పదవులు అలంకరించారు. 30 సంవత్సరాలు ఒకటే పార్టీలో ఉండి ఆయన పేరుని బీజేపీ వర్గంగా మార్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు ఉండడం చాలా మనందరికీ అదృష్టం. సో సార్ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. రాజకీయంగా అడుగడుగులు వేసుకుంటూ కష్టపడి బీజేపీకి ఎంతో సేవ చేసి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి హోదాలో మన ముందు ఉన్నారంటే మనందరికీ చాలా గర్వకారణము. ఇది భీమవరం చరిత్రలో ఒక కేంద్ర మంత్రి ఉండము సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయము. అందరూ మాట్లాడినట్టుగానే టీచర్ ప్రొఫెషన్ అన్నది చాలా రెస్పెక్టబుల్ బాధ్యతాయుతమైన జాబ్. ఇది నిర్వహిస్తున్న దీన్ని అందరూ ఎవరైతే ఈ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్ కింద లెక్క. అలాగే ఇందాక చెప్పారు ప్రైమరీ టీచర్స్ అయితే ఎస్పెషల్లీ వాళ్ళకి వందనం చేయాలి రోజు కూడా. శాంతియుత మార్గంలో పయనించడమే పూజ్య బాపూజీ ప్రధాన ఆయుధమని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉండి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, మండల టీడీపీ అధ్యక్షుడు కనిమెరక నాగరాజుల ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడారు. పోరుబందర్లో జన్మించిన గాంధీజీ దేశ గౌరవ ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. గాంధీజీ చూపిన మార్గంలో భావితరం పయనించాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు మాట్లాడుతూ గాంధీజీ మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు గాంధీజీ చేపట్టిన ఉద్యమాలు చిరస్మరణీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రామాదేవి, మాజీ సభ్యురాలు పెద్దింటి నాగ వెంకటలక్ష్మి, టీడీపీ నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, తోట రాము, కిన్నెర వెంకన్న, కాగిత మహంకాళి, కనుమెరక శ్రీను, గంధం బుజ్జి, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, జీజేకే విక్టర్ బాబు, కునుకు శ్రీను, పెద్దింటి బాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 1869లో గుజరాత్లోని పోరుబందర్లో ఒక మామూలు వైశ్య కుటుంబంలో జన్మించి ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో దేశాల్లో నేను మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళా. అది పులకిస్తుంది తనువు. అంటే మన భారతదేశంలో పుట్టిన ఒక ఆయన ఇలా దేశ విదేశాల్లో కూడా హింసకే ప్రేరేపిస్తున్న పరిస్థితుల్లో ఇంకా ఈ రోజుకి ఉన్నా కూడా, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆయన సత్యాగ్రహం అనే ఒక కొత్త వరవడి మహాత్మా గాంధీ గారితోనే స్టార్ట్ అయింది. నెల్సన్ మండేలా గారు కూడా మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహ సిద్ధాంతాన్నే ఆయన ఫాలో అయ్యారు. మరి 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని కేవలం శాంతి అనే ఒక ఆయుధం, శాంతిని ఆయుధంగా వాడచ్చని ఎవరన్నా ఊహించగలరా? అయినప్పుడు మనం చాలామంది ఫాలో అవ్వట్లేదు, వేరే విషయం. శాంతి అనేదాన్ని ఒక కత్తిలాగా, ఒక గన్ లాగా వాడిన ఒక గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. ఇవాళ మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన ఉండిలో మరి ఆ రోజుల్లోనే నిలువెత్తు మహాత్మా గాంధీ గారి విగ్రహం ఇంత చక్కగా రూపొందించటం నిజంగా ఉండివాసుల్ని అభినందించి తీరాలి. ఇంత చక్కగా మహాత్మా గాంధీ గారిని పూజిస్తున్న ఈ ఉండిలోని ఈ కార్యక్రమంతోనే ఈరోజు నేను గాంధీ గారి జయంతి జరుపుకోవాలని చెప్పి నిశ్చయించుకొని ఇక్కడ నాగరాజు చెప్పి మనం ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పి జయంతి సందర్భంగా నివాళి అర్పించటం ఆ ఉండిలోని మహాత్మా గాంధీ గారి పార్క్ వద్ద ఉన్న అబ్బాయిరాజు గారి పార్క్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గర
స్టార్ట్ చేయడం జరిగింది. గాంధీ గారిని ఈరోజు ఒకరోజు తలుచుకుని వదిలేయటం కాదు, ఆయన సిద్ధాంతాలు ఖచ్చితంగా ఫాలో అయితే సమాజం ఎంతో ముందుకెళ్తుందని చెప్పి పరిపూర్ణ. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. మరి చాలామంది స్వాతంత్ర ఉద్యమం కోసం మరి అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే చాలామంది అనేక మార్గాల్లో స్వాతంత్రం తీసుకురావడానికి పాల్గొన్నప్పటికీ కూడా ఒక శాంతి అహింసా మార్గాన్ని ఎంచుకుని ఈ యొక్క భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటగా గుర్తుకొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆ రోజు భారతీయులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మనకి హింస కన్నా అహింస ఎంతో గొప్పదని ప్రజలందరికీ కూడా చెప్పి ఆ రోజు ఆయన నడవడికలో ప్రజలందరినీ కూడా అహింసా మార్గంలో మరి శాంతి మార్గంలో ముందుకు నడిపి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సత్యం అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛా స్వాతంత్ర సమరాన్ని ముందుండి నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు యనమల చంద్రశేఖర్, పోతూరి బాపిరాజు, బబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఎర్రంశెట్టి శివకృష్ణ, కార్మూరి సత్యనారాయణమూర్తి, విజ్జురతి రాఘవలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన శాంతిమూర్తి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, మన భారతదేశాన్ని గౌరవం పెంచిన లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు. ఈ రెండు పుట్టినరోజులు చేసుకోవటం ఎంతో ఆనందకరం. వారు ఈ దేశానికి చేసిన సేవలు, వారు చేసిన మార్గాలు రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాంధేయవాదం శాంతి మార్గంగా నడవాలి, ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇవ్వాలనే మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని మనం కూడా శాంతి మార్గం నడపాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధేయ మార్గమే గొప్పది, గాంధీ గారి శాంతివాదమే గొప్పది అని ప్రపంచ దేశాలే ఒప్పుకున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు. ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రధానమంత్రి చేశారు, వారికి కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. చాలా గొప్ప రోజు. అక్టోబర్ 2వ తారీఖు అంటే ప్రపంచమే మెచ్చుకున్న ఇద్దరు నాయకులు మరి పుట్టినరోజు. జాతిపిత మహాత్మా గాంధీ గారు, అలాగే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మన భారతదేశ ప్రధానమంత్రి చేసి పాకిస్తాన్ దేశాన్ని గడగడలాడించిన మరి గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే ప్రపంచంలో అటువంటి మనుషులు ఇప్పటికీ కూడా ఎవరో పుట్టలేదంటే చాలా గొప్ప విషయం అది. వాళ్ళిద్దరూ అంత గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమం కోసం మరి అహింసా మార్గంలో పోరాడిన వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు అయితే ఈ దేశంలో అటు చైనా దురాక్రమణ కానీ అటు పాకిస్తాన్ ఒకేసారి మన మీద యుద్ధం చేసినప్పుడు జై కిసాన్ జై జవాన్ అని ఒక నినాదం తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా మరి ప్రజలకి ఆహారం కావాలి, సైనికుల ఆహారం కావాలని ఒక రైతుగా బిడ్డగా తయారవ్వమని ఒక మనిషిని ప్రతి ఇంటి నుంచి సైన్యానికి ఇమ్మని చెప్పి ప్రకటన చేసిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అటువంటి గొప్ప మహానుభావుల్ని ఈరోజు స్మరించుకుని భారతదేశంలో అంటే ప్రపంచంలోనే మన కీర్తి తెచ్చిన ఇద్దరు నాయకులను మనం స్మరించుకుంటూ మన భీమవరం జనసేన పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈరోజు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే ఆ రోజు మరి ఈయన చేసినటువంటి త్యాగం అరువులేందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయాల్ని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మరి జనసేన పార్టీ. ఆయన యొక్క ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గాంధేయ మార్గంలో మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటు భీమవరంలోని మా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు కూడా పూర్తిగా గాంధేయవాదం ఎవరైనా ఉందంటే మరి పాటిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మరి అంజుబాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకను
స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముందుండి నడిపించిన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సత్యం, అహింస ఆయుధంగా స్వరాజ్యాన్ని తీసుకువచ్చారని వారి సేవలను కొనియాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాట యోధులు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సేవలను మరవకుండా వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, నాయకులు మెరగాని నారాయణమ్మ, ఇందుకూరి రామలింగరాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, గంధం సయ్యద్, నసీమా బేగం, ఎండి షబీనా, రాధా, మైలాబత్తుల ఐజాక్ బాబు, గంటా త్రిమూర్తులు, మరపట్ల శ్యాంబాబు, మద్దుల రాము, షేక్ రబ్బానీ, ఎండి ఖలీల్, ఎండి ఫిరోజ్, పడమట సోమేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూర్మాలంకృతులు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలో అహింసా విధానంలో రక్తపాతం లేకోకుండా దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేసి ప్రజల్ని స్వాతంత్ర ఉద్యమం వైపు స్ఫూర్తిని తీసుకొచ్చి బ్రిటిష్ వారిని ఒప్పించి ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఉప్పు సత్యాగ్రహించి అనేక ఉద్యమాలు స్వాతంత్రోద్యమంలో చేసిన మహాత్మా గాంధీ ఆయన ఈరోజు మనం జాతిపితగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆయన యొక్క అహింసా విధానాన్ని అవలంబిస్తూ మరి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మన భారతదేశంలో ఒక ఇద్దరు మహానుభవంతమైన వ్యక్తులు పుట్టిన రోజు. వాళ్ళిద్దరిని ప్రపంచంలోనే చాలా గొప్ప వ్యక్తులుగా మనం పండించాలి. ఒకరు అహింసావాదంతో భారతదేశ యొక్క ప్రజల మన్నలను పొంది స్వతంత్రించిన వ్యక్తి. ఇంకొక లాల్ బహదూర్ మహాత్మా గాంధీ గారు అయిన జాతిపిత. మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో ఈ దేశాన్ని స్వతంత్రించిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానిగా ఎంతో గొప్ప పరిపాలన చేసిన ఒక సామాన్య వ్యక్తి. వాళ్ళిద్దరు జయంత్యోత్సవాలు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వాళ్ళిద్దరూ నీ జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అహింసో పరమోధర్మ అని ఆయన పిలుపునిచ్చి దేశం మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఇంకా ఈ రోజు కూడా ఎంతో పూజ్యంగా పూజిస్తున్నారండి. ఆయన దానికి కారణం మన మహాత్మా గాంధీ. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో పారదోలని మహనీయుడు మన బాపూజీ గారు. కృషి చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజుని మన అందరూ కూడా పార్టీ ఆఫీసులో మనం ఆయన ఘననివాళులు పంపించడం జరుగుతుంది. అలాగే మన ప్రీతమ నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా ఆయన మరి ఆయన జన్మదినోత్సవం కూడా ఈరోజు రావడం అన్నది మన ఇద్దరు ముఖ్య నాయకులు ఇవాళ బర్త్డే చేసుకోవడం మనందరూ పార్టీ పరంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి ఘన నివాళులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.